శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 20 ఫిబ్రవరి 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఎంత అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది అంటే, వీళ్ళకి జీవితాశయం నెరవేరిపోయి ఉంటుంది ఈసరికే. ఇంకా ఇంకా ఏదన్నా రాని బాకీలు వసూలు చేసుకోవాలనుకున్నా, లేదా వేరే ఎవరికైనా శాస్త్రవేత్తలతో కానీ, లేదా ఈ పిహెచ్డి చేసేటటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో కానీ కలిసినట్లయితే వాళ్ళకి కూడా సహాయం చేసి వాళ్ళ విజయావకాశాలకు కూడా వీళ్ళు తోడ్పడతారు. అంత బాగున్నటువంటి కాలం. అత్యద్భుతమైనటువంటి గ్రహాల యొక్క స్థితులు, 8 గ్రహాల స్థితులు కనీసం అంటే ఒక 100 రకాలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడమే కానీ, భార్యాభర్తల అన్యోన్యతే కానీ, అన్నదమ్ముల సహాయ సహకారమే కానీ, మీ మాట తీరు బాగుండడమే కానీ, సన్మాన సత్కారాలు అందుకోవడమే కానీ, ఏదైనా పుస్తక ప్రచురణ కానీ, అలాగే కవులు గాయకులు ఇత్యాది వారు ఉన్నట్టయితే వారి రంగంలో కూడా వారికి అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకోవడం కానీ, ఆదాయం పెరగడం కానీ, ఊహించని విధంగా లాభాలు రావడం కానీ, స్థానచలనం జరిగినప్పటికీ అనుకూల స్థానచలనం జరగడము, దానివల్ల వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో విశేషమైనటువంటి ఖ్యాతి లభించడము ఇత్యాదివన్నీ. ఒక్కటేమిటి, అన్ని రకాలుగా మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారా, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు, మీరు ఎవరికైనా సహాయానికి వెళ్తున్నారా, అద్భుతంగా ఉంటుంది. ఎవరి ఇంటనన్నా శుభకార్యాలు జరుగుతూ ఉంటే, లేదా జరగడానికి మీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారా, అక్కడ ఎటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఏర్పడకుండా మీ ఆధ్వర్యంలో ఆ వివాహాది శుభకార్యాలు బాగా జరిగిపోతాయి. మీ ఇంట్లోనే వివాహాది శుభకార్యాలకి మీరు ప్రధాన భూమిక వహిస్తున్నారా, చాలా అత్యద్భుతంగా జరిగిపోతుంది. డాక్యుమెంట్స్ ఏమన్నా జాగ్రత్త చేసుకోవాలి అనుకుంటున్నారా, విలువైన ఆభరణాలు కొనుక్కోవాలి అనుకుంటున్నారా, స్థిరచరాస్తుల వృద్ధి అనుకుంటున్నారా, ప్రతి రంగంలో కూడా అత్యద్భుతంగా ఉన్న ఫలితాలే ఉన్నాయి. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ, ప్రతి పనిలోనూ విజయావకాశాలని సొంతం చేసుకుంటూ, అనేక విధాల మీ మానసికమైన సంతృప్తిని పెంపొందింపజేసుకుంటూ, భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఇష్టదేవతారాధన చేసుకోండి. విజయావకాశాలన్నీ మీకు మెండుగా ఉన్నాయి. శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉన్నది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి లాభం ఇంత అంత అని చెప్పలేము. అన్ని విషయాలలోనూ మీకు అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అనుకూలమైనటువంటి దాంపత్యం ఉంటుంది. అనుకూలమైనటువంటి ప్రజా సహాయ సహకారాలు ఉంటాయి. వయసుకు వచ్చినటువంటి యువతీ యువకులకి వివాహాది శుభకార్యాలు కాస్త ముందరకొస్తాయి. మంచి భాగస్వామి లభిస్తారు. అలాగే రుణభారాలు బాగా తగ్గేటటువంటి అవకాశం ఉంది. అనుకోకుండా ధనము వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో పూర్తిగా మీరు కీర్తి కిరీటాన్ని అందుకుంటారు. అలాగే ఇంక్రిమెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటుంది. మెడికల్ పరంగా చాలా అద్భుతమైన కాలం అని తెలియచెప్పచ్చు. అంటే మెడికల్ విద్యార్థులకి కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు కానీ మెడికల్ పరంగా చాలా చాలా బాగుంది. అలాగే స్థాన చలనం విషయంలో కూడా అనుకూల స్థాన చలనం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు కోరుకుంటున్న అంశంలో వచ్చే ధనము మీరు 10 రూపాయలు ఆశిస్తే 20 రూపాయలు వచ్చే విధంగా ఉంది. అంత అద్భుతమైన కాలం నడుస్తోంది. ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈసరికే మీ జీవితాశయం నెరవేరి ఉంటుంది. ఇంకొక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి. అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ పనులన్నీ మీరు క్రమశిక్షణాయుతంగా చేస్తూ ఉన్నప్పుడు మీకు అద్భుతమైన విజయాలు ఇవ్వడంలో చక్కగా గురువుగారి ఫలితాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి అంశంలోనూ మీ మానసిక ఆనందం ఉంటుంది. అన్నదమ్ముల పరంగా బాగుంది, తల్లిదండ్రుల పరంగా బాగుంది, భార్యాబిడ్డల పరంగా బాగుంది, సంతాన రీత్యా చాలా చాలా ఆనందంగా ఉండేటటువంటి కాలం కనిపిస్తోంది. ఉద్యోగ రీత్యా బాగుంది. ఇలాగా అన్ని అంశాలలోనూ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్న కారణం చేత ఇంకొక జీవితాశయాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఇంతవరకు ఒకవేళ పూర్వం అనుకున్నటువంటి జీవితాశయం నెరవేరకపోయినట్టయితే దాని మీద ఇంకా కృషి చేయండి. ఖచ్చితంగా మీ జీవితాశయం నెరవేర్చబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఇది చాలా చేయదగ్గటువంటి పరిహారం. శుభం.
మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి మాత్రము చాలా బాగుంది. అయితే పంచమ స్థానాది ఉచ్చలో ఉండడం అనేది, రాహుతో కలిసి ఉండడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి అది. కేవలం ఉచ్చులోనే ఉన్నారు అంటే అది కొంచెం పర్వాలేదు, మానసికంగా తృప్తి కలుగుతుంది. కానీ ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని గ్రహాల విషయంలో పూర్తిగా అననుకూలతే కనిపిస్తోంది. ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటు కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కొంత ఎడబాటు, తల్లిగారికి దూరంగా ఉండడము, లేదా తల్లిదండ్రులకి దూరంగా ఉండడము, లేదా మాతృవర్గానికి దూరంగా ఉండడమో, ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఓర్పుతో ఉండవలసిన కాలం అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఓర్పు ప్రధానంగా ఉండాలి. మీరు ఎవరికి దూరంగా ఉన్నా సరే కొంచెం ఓర్పు వహించినట్లయితే మీకు అన్ని అనుకూలతలు అవుతాయి. ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, గ్రహస్థితులు అంతగా బాలేనప్పుడు మనము చేయవలసినటువంటి పని దానాల, ధర్మాల, యజ్ఞాల, యాగాల, హోమాల, జపాల, ఏదో ఒక దాని మీదకి పరిహారం కోసం వెళ్ళాలి. అయితే మిమ్మల్ని ఇక్కడ దీక్ష తీసుకోమని చెప్పి నేను సూచిస్తూ ఉన్నాను. ఒక హనుమాన్ దీక్ష తీసుకోండి, లేదా నవగ్రహాల దీక్ష తీసుకోండి, లేదా శివ దీక్ష తీసుకోండి, లేదా భవానీ దీక్ష తీసుకోండి. ఏదో ఒకటి తీసుకోండి. ఒక దీక్ష పూనినందువల్ల భగవంతుడికి మనము ప్రతిజ్ఞ చేసినట్టు లెక్క. నేను నీతి నియమాలన్నీ అనుసరిస్తాను, తద్వారా ఎక్కువ దైవ ధ్యానంతో ఉండి నీ మీదనే మనసు లగ్నం చేసుకొని నా పనులలో నేను నిమగ్నం అయి ఉంటాను అని చెప్పకనే చెప్పినట్టు ప్రతిజ్ఞ చేయడం అంటే. అంటే ఒక మాల ధరించడము, ఒక దీక్ష తీసుకోవడము అంటే మనము ఇలా బూనినట్టు లెక్క. ఇది చెయ్యండి. ఒక్కొక్కసారి గ్రహస్థితులు అనుకూలంగా ఉండవు. ఉండకపోయినంత మాత్రాన మనకి ఏదో అరిష్టం జరుగుతుందని కాదు, జీవితం స్తబ్దుగా ఉంటుంది. ఇది కూడా ఆలోచించుకోవాలి. ఏ అంశాలు బాగలేదు అంటుంటే జీవితం నిస్సారంగా కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండాలి. దాని గురించి హైరాణ పడి, ఆందోళన పడి, మనస్సు వ్యాకులత పెట్టుకోవద్దు అని సూచన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పిన పరిహారాల్లో ఏదైనా చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, లేదా ఏదైనా యజ్ఞంలో పాల్గొనండి, లేదా ఒక దీక్ష తీసుకోండి. పెద్దలు దగ్గర ఉన్నట్టయితే పెద్దలకి సేవ చేయండి. ఈ రకమైనటువంటి అంశాలలో ఏ పరిహారాన్ని మీరు ఎంచుకొని చేసినా కూడా మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా బాగున్నటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే గురువు గారి యొక్క లాభ స్థాన విశేష సంచారం చేత మంచి లాభాలు కలుగుతున్నాయి అని చెప్పుకుంటున్నామో, మీరు కార్యసిద్ధికి అనుకూలంగా ఉన్నారు. అంటే చేపట్టిన ప్రతి కార్యము కూడా మీకు సిద్ధించే విధంగా, అనుకూలతలు వచ్చే విధంగా మీకు చక్కటి ఆలోచనలు వస్తాయి. దైవభక్తి పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీ యొక్క సహాయ సహకారాలు కూడా మీ అన్నదమ్ములకు ఇస్తారు. అలాగే బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా విజయావకాశాల వైపు దారితీస్తాయి. చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ ప్రణాళికలన్నీ కూడా మీకు అమలులోకి వస్తాయి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. అష్టమ శని సంచార దోషం ఉంటూ ఉన్న కారణం చేత అష్టమ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి శాంతులు అంటే రవి బుధుల ఇద్దరికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. శని గారికి మటుకు ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఈ అష్టమ స్థానానికి సంబంధించి కొంచెం ఈ పరిహారాలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగస్తుల విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వ్యాపారస్తుల విషయంలో బాగుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అలాగే జీవిత భాగస్వామి కూడా బాగుంటారు. వివాహాది శుభకార్యాలు కూడా కొంచెం దగ్గరకు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే స్థానచలన సూచన కూడా ఉంది. వీలైనంత వరకు విదేశాలకు వెళ్లే వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క బలం చాలా బాగున్న కారణం చేత గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గురు స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా బాగుంటుంది. శని గారికి కూడా స్తోత్ర పారాయణాలు చేయండి,
మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పూర్వం కన్నా మేలైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. పూర్వం అసలు ఒక్క గ్రహం కూడా సరిగ్గా లేని స్థితి కూడా ఉంది. ఉంటే మాంతే ఒక శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా గ్రహాల అననుకూలత ఉంది. కానీ ఇప్పుడు మిగతా ఇంకొక 2 గ్రహాల యొక్క అనుకూలత కూడా కనిపిస్తూ ఉన్న కారణం చేత చాలా బాగుంది అనే చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా కొంచెం ఐకమత్యంగా అనిపిస్తోంది. భక్తి భావన పెరుగుతోంది. కుటుంబంలో సభ్యులందరూ అనుకుని ఏవైనా మీరు ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు చేయించడం కానీ లేదా భజనలు చేయించడం కానీ ఇలాగా దైవ కార్యాలు ఇంట నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నాయకుల విషయంలో కూడా చాలా బాగుంటుంది అని చెప్పడానికి రావట్లా. బాగుండడం అయితే బాగుంది. మెడికల్ విద్యార్థుల పరంగా కూడా బాగుంది. ఆయుర్వేదం కానీ లేదా ఏ రకమైనటువంటి మందులు వీటికి సంబంధించినటువంటి విద్యార్థులైనా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులైనా ఇలాంటి వారందరికీ చాలా బాగుంది. రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుండాలి అంటే మీరు కొంత మౌనాన్ని ఆశ్రయించడం మంచిది. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. మీరు ఏవంటే అవి వాళ్ళకి హామీలు ఇచ్చేస్తుంటే కొద్దిగా ఇరకాటంలో పడతారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక డాక్యుమెంట్స్ని జాగ్రత్త చేసుకోండి. విలువైన ఆభరణాలను జాగ్రత్త చేసుకోండి. ముఖ్యంగా సెల్ ఫోన్స్ లాంటి వాటిని జాగ్రత్త చేసుకోండి. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా మీకు ఓర్పే ప్రధానంగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. వాహనాల విషయంలో మటుకు చక్కటి లబ్ధి చేకూరుతోంది. అనుకోని విధంగా అదృష్టం వెంట వచ్చి మీకు ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతారు. మీ ఉన్నతికి ఇది ఒక కారణం అవుతుంది. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉన్నది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు కానీ చాలా బాగున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అదే షష్ఠ స్థానంలోకి రవి బుధులు కూడా వచ్చి ఉన్నారు. మీకు అద్భుతమైనటువంటి స్థాన చలనం అంటే మీరు కోరుకున్న ప్రదేశంలోకి వెళ్ళడము, అలాగే ఒక ఉన్నతితో వెళ్ళడము. ఏదో వెళ్ళి రావడం ప్రయాణాలు రీత్యా అలా కాదు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఏదైనా ప్రమోషన్ వచ్చి మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బదిలీ అవ్వడము, అది మీ మానసిక ఆనందాన్ని పెంపొందించే విధంగా ఉండేది. లేదా ఏదైనా గిఫ్ట్ల రూపంలో, బహుమతుల రూపంలో అన్నమాట. ఎవరైనా భూమి కానీ లేదా స్థిరచరాస్తులు కానీ లేదా ఏదైనా కొంత అమౌంట్ కానీ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది మీకు పూర్తిగా ఆనందాన్ని ఇస్తుంది. షష్ఠ స్థానంలో 3 గ్రహాలు ఉండి మీకు చాలా అద్భుతమైనటువంటి ఆదాయాన్ని కానీ కీర్తి ప్రతిష్టల్ని కానీ ఆరోగ్యాన్ని కానీ తెచ్చిస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య పట్ల మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పూర్వం కన్నా మేలైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తే. రాశిలో కేతు ఉన్నారు, సప్తమ స్థానంలో రాహువు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరీ జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉంటాయి. గురుబలం చాలా మెండుగా ఉన్న కారణం చేత గురువుగారి ఆశీస్సులు అంటే తద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులే మీకు సాక్షాత్తు ఉన్నాయి. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అంతా కూడా ఇప్పుడు అనుభవించేటటువంటి కాలంగా దీన్ని మీరు చెప్పుకోవచ్చు. అలాగే మంచి ఫలితాలతో ఉంటారు కాబట్టి పూర్తి మానసిక ప్రశాంతత ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా కృషి పెంచవలసినటువంటి కాలం కనిపిస్తున్నది. అయితే వీరికి ఒక అదృష్టం ఏమిటి అంటే తులారాశిలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. ఈ రోజు మొత్తం చాలా ఉల్లాసంగా ఉంటారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తారు. మీరైతే ఏమి తుది నిర్ణయాలు తీసుకోరు. ఏదైనా సమస్యలున్నా ఏదైనా బాధలున్నా అసలు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం, తర్వాత మనం నిర్ణయించుకుందాం అనే ఆలోచనతో ఉంటారు. అలాగే కళలకి సంబంధించి కొంచెం పాజిటివ్గా ఉంటారు. లలిత కళలలో ముందరికి వెళ్ళాలి, ఏదో విధంగా ఫలానా ప్రదర్శనలు ఇవ్వాలి, ఫలానా ప్రదేశంలో ఇవ్వాలి, ఇలాంటి ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతోంది. సంతాన రీత్యా వీరికి పరస్పర విరుద్ధమైనటువంటి వైఖరితో 2 అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మీరు ఎప్పుడూ ఉన్నట్టుగా ఓర్పుగా ఉండండి అని చెప్తాను. రెండవది, ఏమాత్రం మీకు పాజిటివ్ కనిపిస్తున్నా దానికి సంతోషంగా ఉండండి.
అని చెప్పి తెలియజెప్తాను. ఈ 2 పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కూడా పంచమ స్థానంలో కనిపిస్తూ ఉన్నందువల్ల అంత చాలా బాగుంది అని చెప్పడానికి రాని విధంగా ఉన్నాయి. శని గారికి పంచమాధిపతి పంచమంలోనే ఉండడం ఒక విధంగా కొంచెం మానసికంగా బలాన్ని ఇస్తుంది మీకు. అయినప్పటికీ పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక అంతగా పూర్తిగా మీకు ఆనందాన్ని ఇవ్వబోవడం లేదు. పైగా శని గారితో కలిసి ఉన్నారు కాబట్టి కొంత మానసికమైనటువంటి వ్యధని ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దాన ధర్మాల విషయంలో కూడా పూర్తిగా దాన ధర్మాల పైననే దృష్టి పెట్టండి. ఎక్కువగా దాన ధర్మాలు చేసే చేతిలో ఉన్న ప్రతి రూపాయిని వృధా చేసుకోవద్దు. అంటే దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచిదే, అదేమి కాదని చెప్పే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు మీ అవసరానికి లేకుండా ధర్మం దానం అనుకొని చేసేస్తే రేపొద్దున మీ అవసరానికి అరే డబ్బు మనం అప్పుడు పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరే అని బాధపడతారు. ఇది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగుమాత్రం దాన ధర్మాలు చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చదువుకోండి, మీకు అద్భుతమైన మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైన కాలమే నడుస్తూ ఉన్నది. అయితే మనం మొన్నటి వరకు చెప్పుకున్నాం చాలా అద్భుతంగా ఉంది వృశ్చిక రాశి వారికి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకున్నాము. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ మీ కృషిని బట్టి అవకాశాలు పెరుగుతున్నాయి, విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. తల్లిగారికి బాగుంటే మాతృవర్గరీత్యా బాగుండదు, లేదా మాతృవర్గరీత్యా బాగుంటే మీ తల్లిగారికి కొంత ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశాలు, శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే మానసికమైనటువంటి డిస్టర్బెన్స్, ఒత్తిడి ఎక్కువ పెరగడం కానీ ఇలాంటివి ఏదన్నా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం కూడా మీరు ఇంకా ప్రయత్నం చేయవలసి వస్తుంది. అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి ఈ శని గారికి మీరు ఒక్కసారి తైలాభిషేకం చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఇంకా మీ కృషిని పెంచవలసి ఉంటుంది. మంచి ఫలితాల కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు, వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి, రాజకీయ నాయకులకి బాగుంటుంది. అలాగే 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు, 10 మంది చేత శభాష్ అనిపించుకుంటారు. మీరు కూడా 10 మందితో మమేకమయ్యి ప్రజోపయోగ కార్యార్థం అని చెప్పి చేసే పనులకి శ్రీకారం చుడతారు. రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతాయి. వయసు వచ్చినటువంటి యువత యువకులకి ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఒకవేళ ఎవరికన్నా ఈసరికే వివాహంలో మేము బ్రేక్ చేసుకుంటాము, మేము కలిసి ఉండము అని విడాకులకు వెళ్ళేవారు ఇప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని విరమించుకొని తిరిగి మళ్ళీ కలిసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మానసికమైన చింత కొంచెం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. యోగా చేయండి, నవగ్రహ స్తోత్రాలు చేయండి, మరింత మానసిక ప్రశాంతతతో ఉండండి. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చాలా మంచి కాలం ప్రారంభమైంది అని చెప్పుకుంటూ ఉన్నాము. నిజానికి అద్భుతమైన కాలం అని చెప్పాలి. కానీ మనము మొన్నటి వరకు కూడా అంతగా బాలేదు అని చెప్పి ఉన్నట్టుగా ఉండి అద్భుతమైన కాలము అంటే అది నిన్న మొన్నటి వరకు మనకి బాలేదు కదా, ఇప్పటికిప్పుడు అద్భుతమైన కాలం ఎలా వచ్చింది అనే సందేహం మీలో వస్తుంది. కాబట్టి ఆ సందేహ నివృత్తి కోసం నేను ఇప్పుడు వివరంగా చెప్పదలుచుకున్నాను. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే చంద్రుడి యొక్క గమనం కూడా లాభస్థానంలో చాలా బాగున్న కారణం చేత వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని ఉత్తమోత్తమైన స్థితికి తీసుకెళ్తోంది. తృతీయ స్థానంలోనే 3 గ్రహాల యొక్క ఫలితాలు, అలాగే చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి ఫలితాలు చాలా చాలా అమోఘంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ఆనందించదగ్గ విషయం అన్నమాట. ఎవరైతే పెద్దలు మీకు అందుబాటులో ఉంటారో, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, లేదా పెద్దన్న గారు కానీ, ఇలాగా తగిన విధంగా సేవ చెయ్యండి. అది ఫైనాన్షియల్గా చెయ్యొచ్చు, లేదా మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న అవసరాలు శారీరకంగా బలహీనంగా ఉన్న వారిని కాస్త పట్టుకోవడం కానీ, తీసుకువెళ్ళి బయటికి కాసేపు తిప్పుకొని రావడం కానీ, లేదా ఇక్కడ వారిని ఇంకొక చోటికి తీసుకువెళ్ళడం కానీ, ఏదైనా వారు కోరుకున్న చోటికి దేవాలయానికి కానీ, లేదా హాస్పిటల్కి కానీ, అలాగా కోరుకున్న చోటికి మనసు ప్రశాంతత కోసం వారు ఏ సేవను అయితే మీ దగ్గర నుంచి ఆశిస్తారో అది గనక మీరు చేసినట్లయితే
చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వీలైతే ఒక్కసారి నదీ స్నానం చెయ్యండి. ఈ మాఘమాసంలో చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మీకు. వీలైతే ఒక్కసారి నదీ స్నానం చేయండి అని చెప్పి సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. అందువల్లనే వీరికి చాలా ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి, ఉత్తమమైన ప్రవర్తన ఉంటుంది, అలాగే చాలా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. గ్రహస్థితులు చాలా బాగున్నప్పుడు ఎలాంటి వారికైనా కానీ ఆ రాశి వారికి చాలా ఉల్లాసంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ అయిపోతూ ఉంటాయి. 5 గ్రహాల యొక్క పరిస్థితి చాలా చాలా బాగున్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క నవమ దృష్టి మకర రాశి మీద ఉంటూ ఉన్నందువల్ల చాలా అద్భుతమైన ఫలితాలు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో గురుబలం చాలా బాగుండడము, గురువు గారి యొక్క చక్కగా నవమ దృష్టి రాశిని పునీతం చేస్తూ ఉన్న కారణం చేత వీరికి ఏలినాటి శని బాధలు ఎటుపోయాయో కూడా తెలియదు. మనకి ఏలినాటి శని జరుగుతోందా అని అనుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే ఆ శనిగారి దుష్ట ఫలితాలని కూడా మాఫీ చేయగలిగేటంతటి శక్తి గురువు గారికి ఆ దృష్టికి ఉన్నది. అటువంటి దృష్టి మీకు ఎప్పుడైతే రాశి మీద పడుతూ ఉందో, అది ఇంకా ఇంకా కొనసాగుతూ ఉందో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, అనేక రకాలుగా మీకు బాగుంది. రాహు గారి బలం కూడా తృతీయ స్థానంలో చాలా బాగున్న కారణం చేత తిరుగులేని విధంగా ఐకమత్యం ఉంటుంది. బంధుమిత్రులతో కానీ అన్నదమ్ములతో కానీ మంచి సఖ్యత సహాయ సహకారాలు ఉండి మీకు చాలా చాలా ఆనందం కలిగించే రోజులు అని చెప్పి తెలియజెప్పచ్చు. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుని భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి అవసరం చాలా కనిపిస్తూ ఉన్నది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి అనుగ్రహం మటుకు చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నది. అయితే వారితో పాటుగా రాహు కూడా సంచరిస్తున్న కారణం చేత కొద్దిగా మీకు డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంది. మీ మాటకి విలువ తగ్గిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో కూడా అనైక్యత కనిపిస్తోంది. అలాగే ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ మీ మీద అధికంగా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా ఇంకా కొంచెం మీరు సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రుణభారాల విషయంలో కొంచెం రుణం పెరిగేటట్టుగానే ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. గురుబలము లేదు, రాహుకేతువుల బలము లేదు. అలాగే మిగతా గ్రహాల బలం కూడా ఏమన్నా అనుకూలంగా ఉందా అంటే అసలు రవి బుధుల దగ్గర నుంచి చంద్రుడి దగ్గర నుంచి ఏ గ్రహం యొక్క అనుకూలత కూడా సక్రమంగా లేనందువల్ల మీరు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అయితే మనోబలాన్ని కోల్పోకండి. యోగా చేసి మిమ్మల్ని మీరు చక్కగా పరిపుష్టిగా ఉండేటట్టుగా చేసుకోండి. మానసికంగా దృఢంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. మెడికల్ పరంగా ఔషధ సేవ అవసరం అవుతూ ఉన్నది. అలాగే వైద్య విద్యార్థులకి కొంచెం బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే వైద్య రంగంలో ఉన్నవారికి వారు ఉద్యోగ వృత్తి వ్యాపార ఏ వ్యవహారాలు చేస్తున్న వారైనప్పటికీ కొంచెం మెడికల్ పరంగా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఆరోగ్య రీత్యా మటుకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయంగా గోచరమవుతోంది. భార్యాభర్తల అన్యోన్యత కనిపించడం లేదు, రాజకీయ లబ్ధి కనిపించడం లేదు. రాజకీయ నాయకులకి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఏ రంగంలో వాళ్ళని తీసుకున్నా ఉద్యోగస్తులు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, భాతృవర్గ రీత్యా అవనివ్వండి, పితృవర్గ రీత్యా అవనివ్వండి, మాతృవర్గ రీత్యా అవనివ్వండి, సంతాన రీత్యా అవనివ్వండి, ఏ వర్గం వారిని తీసుకున్నా కూడా కాస్త మీరు అన్యమనస్కంగానే ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ధైర్యంగా ఎదుర్కోవడం కోసం చక్కటి మానసిక ప్రశాంతత కలిగి ఉండండి. ఏ సమస్య వచ్చినా కూడా మనం ఎదుర్కోవాలి అనేటటువంటి మీ సంకల్పం సిద్ధించాలి అని కోరుకుంటూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసిన కాలం కానీ దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొనవలసినటువంటి అవసరం కానీ కనిపిస్తూ ఉన్నది. వీరు ప్రతి విషయంలోనూ అధిక జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. ఒకే ఒక్క శుక్రాచార్యుల వారి స్థితి మాత్రమే బాగున్నందువల్ల, అంత బాగా మిగతా గ్రహస్థితులేవి బాగోలేకపోవడం వల్ల ఇంతో అంతో పరిహారాలు చేసుకుని మనశ్శాంతి పొందుతారని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి గ్రహస్థితులు వ్యతిరేకమవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆత్మ సంయమన శక్తిని పోగొట్టుకోకుండా మనోబలాన్ని తెచ్చుకొని
ముందరికి వెళ్ళాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇలా మనోబలాన్ని కలిగి ఉండాలి అన్నప్పుడు గురుబలం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుబలాన్ని పెంచుకోవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా భార్యాభర్తల అనుబంధమే కానీ, ప్రయాణాలే కానీ, సంతానమే కానీ, ఆరోగ్యమే కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, భాతృవర్గ రీత్యా కానీ, మీరు ఏ రకమైన రంగాన్ని ఎంచుకున్నా, ఏ అంశాన్ని ఎంచుకున్నా పూర్తిగా మౌనంగా ఉండాలి అనే తెలియజేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. లలితా స్తోత్ర నామాలు పఠించడం వల్ల చాలా చాలా ప్రశాంతత కలుగుతుంది. లేదా దుర్గా సప్తశతి పఠించడం వల్ల చాలా చాలా ప్రశాంతత కలుగుతుంది. వీలైనంత వరకు యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇత్యాది వాటిలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే మీరే చండీ యజ్ఞము కానీ, అంటే చండీ యాగము కానీ, లేదా నవగ్రహాల యాగము కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది, మీకు మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.